ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. శంషాబాద్ లో హై అలర్ట్ ఉంది. ప్రస్తుతం సౌదీ నుంచి వచ్చిన ఒక ఫ్లైట్ లో 5 ఆర్డిఎక్స్లు ఉన్నాయి అని చెప్పేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన వాళ్ళకి ఓ మెసేజ్ రావడంతో ఇప్పుడు అక్కడ హై అలర్ట్ అయితే చేయడం జరిగింది. అయితే ఇది సౌదీ నుంచి వచ్చిన ఈ ఫ్లైట్ ఏదైతే ఉందో ఆ ఫ్లైట్ కి సంబంధించి ఈ ఆర్డిఎక్స్ ఉంది అని చెప్పి వచ్చిన మెసేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అదే విధంగా అక్కడున్న పోలీసులందరికీ కూడా ఇదొక హై అలర్ట్ గా అయితే ఉందన్నట్టు చెప్పుకోవచ్చు. ఎయిర్పోర్ట్ దగ్గర భారీ భద్రత అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇటు ఒక్క ఆర్డిఎక్స్ పేలితేనే దాదాపు కొన్ని కిలోమీటర్ల వరకు దాని ప్రభావం అయితే ఉంటుంది. అలాంటి 5 ఆర్డిఎక్స్లు ఉన్నాయి అని చెప్పడంతో ప్రస్తుతం అక్కడికైతే బాంబ్ స్క్వాడ్ కూడా రావడం జరిగింది. పోలీసులు అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ బయట మరియు లోపల అప్రమత్తంగా ఉన్నారు. కొద్దిసేపటి వరకు కొన్ని ఫ్లైట్స్ ని కూడా ఆపివేసినట్టుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా మెయిల్లో ఒక అలర్ట్, దీంట్లో 5 ఆర్డిఎక్స్లు ఉన్నాయి అని చెప్పేసి ఓ మెయిల్ కూడా వచ్చింది. ఇలాంటి మెయిల్స్ ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 30 సార్లు వచ్చాయి. 28 సార్లు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. గత 15 రోజుల కింద కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మేము బాంబు పెట్టాము అంటూ ఒక వార్త ఫుల్గా వైరల్ అయింది. అయితే ఆర్జీఐ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన పోలీసులు ఇప్పటికే అటు 28 కేసులు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ 28 కేసులలో అన్నిట్లో కూడా దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఇప్పటికైతే అందులో ఎలాంటి బాంబు కానీ ఏమీ లేదు అని క్లియర్గా తెలుస్తోంది. మరి ఈ 5 ఆర్డిఎక్స్లు పెట్టాము అని చెప్పేసి ఇలాంటి నోటీసులు ఎందుకు వస్తున్నాయి, ఇలాంటి న్యూస్ అనేటివి ఎందుకు వైరల్ అవుతున్నాయి, మరి 30 మందికి సంబంధించి 30 సార్లు ఇలాంటి మెసేజ్ ఎందుకు పెడుతున్నారు ఏంటి అనేది ఇప్పుడు చాలా మంది కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఈ ప్లేన్ నంబర్ వచ్చేసి 325 విమానంలో ఈ బాంబు మేము పెట్టామన్నట్టుగా ఉంది. నా మీద ఎవరన్నా దాడికి వస్తే నువ్వు రిటర్న్ చెప్పు, నీ మీద ఎవరన్నా దాడికి వస్తే నేను రిటర్న్ చెప్తానని చెప్పేసి పంపకాలు, అదేవిధంగా దోస్త్ మేరా దోస్తే అన్నట్టుగా ఉంది. మరి ఇలాంటి సందర్భంలో సౌదీ నుంచి వచ్చిన ఒక ప్లేన్లో ఇలా ఆర్డిఎక్స్లు ఉన్నాయనే వార్తలు వస్తే ఈ బంధానికి సంబంధించి ఒక బలంగా దీన్ని ఇంకా అంటే ఒక ఫెవిక్విక్ లాగా అతకబెట్టేటట్టుగా కూడా అనుకోవచ్చు అని చెప్పాలి. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే కంప్లీట్గా ఫుల్ అలర్ట్లో ఉంది. నిజానికి ఇది బాంబ్ విషయంలో కాకుండా ఎప్పటి నుంచో కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ హైజాక్లు చేయడం కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఇలాంటి మెయిల్స్ పంపించడం కానివ్వండి, ఇదంతా కూడా ఫుల్గా నడుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్, అదేవిధంగా ఇటు సౌదీ అరేబియా ఇవన్నీ కూడా నిజం చెప్పాలంటే సౌదీ అరేబియా, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ ఈ 3 కూడా నేను నీకుంటా నువ్వు నాకుండు, నేను తోడు ఉంటా నువ్వు నాకు తోడు ఉండు అన్నట్టుగా సినిమా డైలాగులు కొట్టుకుంటూ కూడా ఉన్నారు. మరి అలాంటి టైంలో ఇప్పుడు మనకి ఏదైతే ఎయిర్పోర్ట్లో మీరు ఆ విమానం చూసుకోవచ్చు. ఆ విమానం చూడడానికి కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉండడము, అందులో నిజంగా ఆర్డిఎక్స్ ఉందా లేదా, ఇక్కడ దీనికంటే ముందు కొన్ని ఫ్లైట్స్ గురించి ఇంతే చెప్పారు. సో వెళ్ళి బాంబ్ స్క్వాడ్ చూసిన వెంటనే అందులో ఎలాంటి బాంబ్స్ లేవు. అండ్ కొన్నిసార్లు అసలు ఆ బాంబ్స్ వచ్చాయి అన్నట్టుగా ఎందుకు చెప్తున్నారు. ఒక స్టోరీ ఉంటుంది, తండ్రి పులి అండ్ తండ్రి కొడుకులు మరియు పులి కథ. పులి నాన్న పులి అని చెప్పేసి మొదటిసారి చెప్తే వెళ్ళి చూస్తాడు, పులి ఉండదు. రెండోసారి చెప్తాడు, పులి ఉండదు. మూడోసారి వీడింతే చెప్తాడులే అని చెప్పేసి పులి నిజంగా వచ్చినప్పుడు తండ్రి బయటకు వెళ్ళాడు, కొడుకు చనిపోతాడు. ఈ స్టోరీ మనం అందరం వినే ఉంటాం. ఇప్పుడు వీళ్ళు మన మైండ్ని ఇలానే సైకలాజికల్గా చేస్తున్నారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇప్పటికే 28 సార్లు చేశారు. మనుషుల ప్రాణాలు కాపాడేందుకు ప్రతిసారి దాన్ని సీరియస్గానే తీసుకొని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎవరెవరైతే బాంబ్ స్క్వాడ్, అదేవిధంగా పోలీసులు ఉంటారో వాళ్ళందరూ కూడా తొందరగా అప్రమత్తంగా మారడం జరిగింది. మరి ఇందులో అసలు నిజంగా ఉన్నాయా లేవా అనేదైతే ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఆ విమానంకి సంబంధించి ఐనాస్ అని చెప్పేసి ఆ విమానం ఉంది, కంప్లీట్లీ బ్లూ కలర్లో కూడా కనిపిస్తోంది. మరి ఆ విమానం ఇప్పుడు దానికి సంబంధించి ఫర్దర్గా ఎలాంటి డీటెయిల్స్ వస్తాయి ఏంటి, ఇక్కడ నుంచి హైదరాబాద్కి సౌదీ నుంచి హైదరాబాద్కి వచ్చింది అది, మరి దీంట్లో పెట్టాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు, ఇది కూడా ఒక కుట్రపూరితంగానే మనల్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నారా, లేకపోతే నిజంగానే ఏదన్నా పెద్దగా ప్లాన్ చేస్తున్నారా
ఆ ప్లాన్లో చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్ ఇవి అనేది కూడా ఖచ్చితంగా మీరు కమెంట్ చేయండి. మీ అభిప్రాయం నాకు చాలా ఇంపార్టెంట్. దీనిపైన మీరు ఏమనుకుంటున్నారో చెప్తే చాలా యూజ్ అవుతుంది. మరి ఇప్పటికైతే బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేశారు. అక్కడ భద్రత కూడా ఎక్కువగా పెంచడం జరిగింది. చాలా మందిని లోపలికి కూడా రానివ్వట్లేదు. అంత చెకింగ్ అంతా అయిపోయేంత వరకు. మరి మీరేమనుకో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది ఇవాళటి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.